హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టోనిషా టాక్స్. చాలా రోజుల నుంచి కాదు, చాలా నెల ఉహుం, చాలా సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్లో వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేదు. ఎందుకంటే కంటెంట్ అంతా మనకు ఐడియా లేదు కాబట్టి, ఏం చేయాలో కూడా ఐడియా లేదు కాబట్టి ఏం చేయలేదన్నమాట. సో రీసెంట్గా మనం ఇన్స్టాగ్రామ్లో అన్ని ఓపెన్ చేసి చూస్తుంటే ఏమైంది, వీళ్ళందరూ ఓపెనింగ్ వీడియోస్ చేస్తున్నారు. సరే మనం కూడా చాలా పర్చేస్ చేస్తూ ఉంటాము. ఇంట్లోకన్ని డబ్బాలు డబ్బాలు వస్తుంటాయి. అందుకని చెప్పి నేను కూడా ఓపెనింగ్ వీడియో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. టాడా! ఇదే మన నైకాల నుంచి వచ్చింది. ఇది నాట్ స్పాన్సర్డ్ అనమాట. ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేద్దాము. ఇది ఆల్రెడీ డ్యామేజ్డ్ వచ్చిందబ్బా! హ్మ్. మరంత ఓపిక లేదు. డైరెక్ట్ ఓపెనింగే. మొత్తం స్కిన్, హెయిర్ కేర్ విత్ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నమాట. మిక్స్డ్‌గా పెట్టేసానింకా. ఏది అవసరమైతే అది. అండ్ నిన్న ఒక బాక్సొచ్చింది. అదైతే ఓపెన్ చేసేసాను. నాకు ఈ ఐడియా రాలేదు గాబట్టి. సో, ఈరోజు వెయిట్ చేసి మరి ఓపెన్ చేస్తున్నాను. ఇదేంటి గుంతలాగా బాక్స్‌లో బాక్స్, బాక్స్‌లో బాక్స్. ఈ కవర్‌లో ఏముంది చూద్దాం. నేను ట్రాన్సిషన్ చూసామాట ఇలా వస్తది. టిచి ఇందులో ఏముంది చూద్దాం. కానీ ఇది భలే ఉంది గదా! అయ్యో! చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం. ఫస్ట్ నేను ఆర్డర్ పెట్టి ఇది ఓపెన్‌లో ఉందబ్బా! హ్మ్. ఫస్ట్ ఇది చాలా వైరల్‌గా వెళ్తుంది అని చెప్పి 'రెటినాల్ షార్ట్స్ ఫ్రమ్ సెలిమాక్స్' ఇది ఇన్‌స్టాగ్రామ్ ప్రమోషన్‌లో చూసా ఒకటి. సో, అందుకే కొన్నా. ఇ అంటే ఆఫ్టర్ 25 అందరూ వాడాలి. స్కిన్ వచ్చేసి మనకి కొంచెం రింకిల్స్ అవన్నీ స్పాట్ కరెక్షన్, రింకిల్స్ రాకుండా అవన్నీ ఉంటుందని చెప్పారు. అయితే ఇది ప్రొడక్ట్ వాడాక మనం రివ్యూ ఇద్దాం. ఇది నేను చెప్పిన రెటినాల్ షార్ట్స్ టైటనింగ్ సీరమ్. రింకిల్ అండ్ పోర్స్ టైటనింగ్ అనమాట. దీంట్లో ఏంటి ఫర్ స్కిన్ ఓకే. ఫర్మ్ స్కిన్నా? ఓకే. ఫర్మ్ స్కిన్ ఇందులో రెటినాల్ 0.1% ఎందుకంటే హెవీ రెటినాల్ అయితే స్కిన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి 9 పెప్టైడ్ కాంప్లెక్స్ పాంథెనాల్. పాంథెనాల్ 1% అంట. ఇది మైక్రో నీడ్లింగ్ లాగా ఉంటుందంట. దాంట్లో 1,62,000 అంట ఒక్క స్పాట్‌లో మైక్రో నీడిల్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో నాకు అర్థం కావట్లేదు. ఉంది కాబట్టి అలా చెప్తాననమాట. ఇది యూజ్ చేసాక చెప్దాం ఎలా ఉంది అనేసి. ఇది స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను ఒక వీడియో పెడతా. సరేనా? రివ్యూ ఎలాగుంది అనేది తర్వాత చూద్దాం. ఇది లోపల పెట్టలేను. నాకంత ఓపిక లేదు కాబట్టి ఇది ఇలా పెట్టుకుంటా. ఆ తర్వాత వచ్చింది గ్రీన్ టీ జింక్ సూపర్ మ్యాట్ సన్ స్క్రీన్ జెల్. ఇది కాంప్లిమెంటరీగా ఇచ్చాడు. ఇంకా పెద్దదొస్తుందని చూడు ఎంతిచ్చారో. 50 PA ఫార్ములా ఫర్ ఆయిలీ స్కిన్. ఆయిలీ కాదే. సరేలే మా తమ్ముడున్నంత సేపు వాడి మీద ప్రయోగించి ఇది గూడా ఎలాగుందో చూద్దాం. ప్యాకేజింగ్ క్యూట్ ఉంది. ఫ్రమ్ ప్లమ్ అనమాట. నాకు దీంట్లో మిస్ట్ ఉంటుంది కదా! ఫేస్ మిస్ట్ ప్లమ్‌లో. అది నాకు చాలా నచ్చుతుంది యాక్చువల్లీ. క్యూట్‌గా ఉంది బుట్టిది. క్యారీ చేసుకోవచ్చు మంచిగా. గ్రీన్ టీ అండ్ జింక్ సూపర్ మ్యాట్ సన్ స్క్రీన్ జెల్. మరి ఇది ఇన్‌స్టంట్ ఆయిల్ రిడక్షన్ 120 మినిట్స్ వాటర్ రెసిస్టెంట్. 120 మినిట్స్ అంటే 2 అవర్స్ ఎవ్రీ 2 అవర్స్ రాసుకోలేం కదా! ట్రై చేద్దాం. ఇది కూడా ఇక్కడ పెట్టా. కానీ క్యూట్‌గా ఉంది చూడ్డానికి. బాయ్. నెక్స్ట్ నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మస్కారా అది నేను షూట్‌లో యూజ్ చేసేటప్పుడు 'మార్స్ ఫ్యాబ్ లాష్' అని చెప్పేసి ఎక్కువ ప్రైజింగ్ ఉండదు. బేసిక్ ప్రైజింగే ఉంటుంది. బట్ ఏంటంటే చాలా థిక్‌గా వస్తుంది ఇది. చాలా అంటే చాలా థిక్‌గా. ఇది కూడా ఇలా చేయొచ్చా? టిడిడింగ్ సౌండ్ వినిపిస్తుందా? నెక్స్ట్ టైమ్ మైక్ పెట్టి చేస్తా. అప్పుడు సౌండ్ సాటిస్ఫైయింగ్ సౌండ్ వస్తది కదా! టక 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 అని. నాకు ఆ గోర్లు కూడా లేవు కాబట్టి చూద్దాం. కానీ ఓపెనింగ్ చేసేటప్పుడు ఈ పీక్‌గా ఉంటే చాలా సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది మనకి. ఆ! మస్కరా ఓకే. మస్కరా ఓపెన్ చేసేటప్పుడు ఇలా చేయాలంటారు. రీసెంట్‌గానే తెలిసింది. లేపోతే నేను ఇలా అనేదాన్ని. యాక్చువల్లీ ఇలా అంటే ఈవెన్‌గా స్ప్రెడ్ అవుతుంది బ్రష్‌కి.
ఇలా డిప్ కూడా చేయకూడదంట. బ్రష్ యూజ్ అవ్వదిప్పుడు. మంచిగా ఉండదు. చూసారా? సూపర్ థిక్ అయ్యయ్యో! సూపర్ థిక్ అంటే ఎంత థిక్‌గా ఉందో. కానీ ఇది నా ఫేవరెట్. నేను మేకప్ ట్యుటోరియల్ చేసినప్పుడు ఇదే యూజ్ చేస్తాను. నెక్స్ట్ టైమ్ నుంచి ఇంకా దడ వీడియోలొస్తూనే ఉంటాయి చూడండి. ఇదొకటి. ఇదేంటిది లిప్ బామా? బెల్లా విటా లిప్ బామ్. హ్మ్. యాక్చువల్లీ మా తమ్ముడు స్టేట్స్ ఎళ్తున్నాడు కాబట్టి, "అక్క చలికాలం మూతి పగులుతుంది ఏదైనా చెప్పు" అంటే, కాస్ట్ ఎక్కువుంది గదా! అని జెప్పి బుట్టలో పెట్టా. మరి ఎలా వర్క్ అవుతదో తెలీదు. ఇదేమో ఇంతుంది లిప్ బామ్. అవకాడో ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ అండ్ షియా బటర్ ప్రొటెక్టెడ్, రిపేర్ అండ్ హైడ్రేట్ అంట. అది ఎంత ప్రొటెక్ట్ చేస్తదో తెలీదు. నాకు తెలిసిన ఆయిల్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. ఆల్మండ్ ఆయిలు, అవకాడో ఆయిల్ అంట. అది నాకు తెలీదు. ఆల్మండ్ ఆయిల్ తెలుసు. తమ్ముడిదే గాని నేనే ఓపెన్ చేస్తున్నా. ఎట్లుంది ఏంది అని. ఓకే. స్మెల్ బావుంది. అదే షియా బటర్ అనుకుంటా. వాడికిద్దాం. సర్ప్రైజ్‌లో బొక్కలే అలా పెట్టేస్తాం. మాట్లాడేది అలా ఉంటది. ఇంకొకటి ఈ నూడ్ షేడ్స్ లిప్‌స్టిక్ పిచ్చి పట్టింది. సో, అందుకని చెప్పేసి ఒక లిప్‌స్టిక్ ఆర్డర్ అయితే పెట్టాను. ఇది నైకా వాళ్ళదే. ఇది మాట. ఇది దీని షేడ్ వచ్చేసి 'లోకీ ఫ్లెక్స్' అన్నమాట. సో, ఇది మరి నార్మల్ స్కిన్‌కి ఎలా ఉంటదో తెలీదు. ఇది కూడా మినిమల్ రేంజే ఉంది. ప్రైస్ కూడా అంత ఏమి ఎక్కువ అనిపించలేదు. బిలో 500 ఉంది కాబట్టి అలా కార్ట్‌లోకి యాడ్ చేసి తీసుకున్నా. అమ్మ! చెప్పా గదా! ఇంత పీకుతుంటే చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్ ఉంది. ఎవరి మీదైనా కోపం ఉన్నప్పుడు కూడా ఇలాగ అన్‌ప్యాకింగ్ అన్ని చేస్తూ ఉంటే కొంచెం బావుంటుంది. స్మెల్ మాత్రం బావుంటది. లిప్‌స్టిక్ ఎలా ఉన్నాయని కొన్ని ఉంటాయి. ఒక రకమైన ఆయిల్ స్మెల్ ఒస్తా ఉంటాయి. సో, కవర్ ఒక కవర్ అయిపోయింది. ఇందులో ఇంకొకటుంది. ఇంకో 2 ఉన్నాయి. దీంట్లో ఏముందో చెప్పండి ఓహ్! సారీ మర్చిపోయాను ట్రాన్సిషన్. ఓకేనా? నెక్స్ట్ ఐటమ్ ఏది స్పాన్సర్డ్ కాదు. సరేనా? స్విస్ బ్యూటీ నుంచి ఇది పెట్టా. బ్లష్, కాంటోర్, హైలైటర్ అన్నీ ఒకటే ప్యాక్‌లో వస్తుంది కదా! బేసిక్‌గా అంటే అట్లా యూజ్ చేద్దామని చెప్పేసి కలర్ నాకు నచ్చిన కలర్ పెట్టుకున్నాను. నా స్కిన్ టోన్ కొంచెం డార్క్ షేడ్ కావాలి. కొంచెం బ్లష్, కొంచెం హైలైటర్. ఇదే నేను ఐ లాష్‌కి కూడా ఐబ్రోస్‌కి ఐబ్రోసా? కాదు. లాష్ కాదు. ఏమంటారు? ఈ పైనేస్తారు కదా! మర్చిపోయాను త్వరలో. ఏమంటారు? ఐ షాడోలో కూడా యూజ్ చేస్తా. చూసారా మాట్లాడి తెలుగంతా పోయింది నాకు. మొత్తం మలయాళం, తమిళ్ అన్నీ మిక్స్ చేసి అది యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్డ్ కానీ నాకు రాలేదు. ఏం చేస్తా? ఫస్ట్ రాగానే విత్ స్మెల్ భలే ఉంటది. కొత్తవి గదా! చాలా చండాలంగా ఉంది. కానీ ఇది ఓకే నాకు మేనేజబుల్. కాస్ట్‌లీ ఐటెమ్ ఏం వాడము. ఎందుకంటే టక్ టక్ అయిపోతాయి కాబట్టి కాస్ట్‌లీగా మనం వాడాలి అంటే ఏం వాడాలి? మన మాయిశ్చరైజరు, సీరమ్స్, సన్ స్క్రీను అవి కొంచెం కాస్ట్‌లీ అయినా పర్లేదు తీసుకోవాలి. ఎందుకంటే అవి స్కిన్ ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి మేకప్ ఏసుకునే ముందు. మూడో ప్యాకేజ్. ఇది కూడా గాల్లో అబ్బబ్బబ్బా! ఏంటబ్బా ఇది? ఆ! ఇది మన ఫేస్ వాష్. నాకు ఏంటి దాదాపు ఒక 2 ఇయర్స్ నుంచి నేను ఇదే వాడుతున్నా. ఎథిగ్లో వాళ్ళది. దీనిది ఇంకొక వెర్షన్ గూడా ఉంటదనమాట. అదొచ్చేసి మొత్తం పింక్ కలర్‌లో ఉంటుంది. నాకిదే ఉంటుంది. దీంట్లో వచ్చేసి చిన్న మినీ స్క్రబ్స్ లాగొస్తుంది. కాకపోతే ఇదేంటంటే ఆహ్, డ్రై స్కిన్ వాళ్ళకి సెట్ అవ్వదు. మోడరేట్ స్కిన్, ఆయిల్ స్కిన్ అయితేనే సెట్ అవ్వదు. డ్రై స్కిన్ వాళ్ళకి ఇంకా డ్రైగా అనిపిస్తుంది. కానీ ఇది చాలా ఎప్పటినుంచో వాడుతున్నా నేనైతే. ఇది కూడా బేసిక్ ఎంత ఒక 400 ఎంత 200 గ్రామ్స్ అంట. అంటే 520 రూపీస్ అట్లా వస్తుంది. మన నైకాలో ఆర్డర్ పెట్టుకున్నా కాబట్టి కొంచెం ఆఫర్‌లో వస్తుంది. కానీ స్మెల్ మాత్రం సూపర్‌గుంటది. ఇలా ఫేస్ వాష్ చేయంగానే ఇట్లా గ్లోగా కనిపిస్తదనమాట. అయితే గ్లో ఫేస్ వాష్. దీనిది సోపు అయన్నీ కూడా ఉన్నాయి. మొత్తం బిల్లొచ్చిందమ్మా. ఎందుకు
ఇది చూసినంత సేపు ఆనందంగా ఉంటది. ఇది చూస్తేనే కొంచెం తలనొప్పొచ్చేది. ఇలా బట్ ద లీస్ట్ మనకి నేను షూట్ చేసి ఫుల్ చూసారా టాన్ ఎలా అయిందో ఇక్కడ ఇక్కడ. ఈ టాన్ పోవడం కోసం ఇది యాంటీ టాన్ అని చెప్పేసి ఫిక్స్ డెర్మా నుంచి టాన్ రిమూవల్ లోషన్ అంట. బాడీ లోషన్ లాగా యూజ్ చేయాలి. ఇదొకటి పెట్టుకున్నా. ఇది కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం. ఎందుకు ఇది పెట్టుకోవాల్సొచ్చిందంటే, నేను చెప్పాను గదా! నిన్న ఒక ప్యాకేజింగ్ వచ్చింది అని. అది ఇగో ఈ ప్యాకేజ్ అనమాట. ఇది గూడా గాలిలోంచి తీసుకురావాలా? టాడా! ఈ ప్యాకేజ్. సో, ఈ ప్యాకేజ్‌లో ఏంటంటే, సన్ స్క్రీన్ ఉండిద్ది. ఆ డబ్బా నిన్ననే ఓపెన్ చేసేసా. ఈ సన్ స్క్రీన్‌తో పాటు ఇది గూడా చూపిచ్చింది రికమెండేషన్‌లో. అందుకే చెప్పేసి టాన్ ఉంది గదా! టాన్ పోతదేమో అని జెప్పి ఇది పెట్టుకున్నా మొత్తానికి. హ్మ్. కానీ సన్ స్క్రీన్ మాత్రం ఆల్రెడీ యూజ్ చేశా. డిడింగ్. సన్ స్క్రీన్ మాత్రమే యూజ్ చేశా. ఓకే. సన్ స్క్రీను, ఇది టాన్ రిమూవల్‌ది. ఇదేం ప్రమోషన్ గాదబ్బా! చెప్తున్నాను గదా! ఇవన్నీ యూజ్ చేసి ఎలా ఉందో చెప్తానంతే. నిన్నొచ్చిన దాంట్లో నేను షాంపూ కూడా పెట్టుకున్నా. ఇదేంటంటే 'లవ్ అండ్ బ్యూటీ ప్లానెట్' వాళ్ళది. నేను యాక్చువల్లీ వచ్చేసి సల్ఫేట్ ఫ్రీ అలా ఉంటుంది కదా! అదో సల్ఫేట్ ఫ్రీ షాంపూ అని ఇవి ఫస్ట్ స్టార్టింగ్‌లో జుట్టు ఊడేది. అంటే ఇది అడాప్ట్ అవ్వాలి కాబట్టి. తర్వాత తర్వాత అలవాటయిపోయింది. అండ్ దీని స్మెల్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఇదేంటది బ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా! ఆనియన్ సీడ్స్ అవన్నీ వేసి కూడా ఉన్నాయన్నమాట. అది స్మెల్ బాగోదు. కానీ ఇదైతే సూపర్‌గా ఉంటుంది స్మెల్. సో, ఇది ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. సల్ఫేట్ ఫ్రీ అండ్ స్మెల్ కూడా అద్దిరిపోతుంది ఇది. ఇది పెట్టా నిన్న. నిన్న తెప్పించుకున్నా. నేను చెప్పాను గదా! ఫస్టే నేను ఏదో చేశానబ్బా! ఆ! ఇది. ఇది ఫ్రీగా వచ్చిందిలే గానీ, ఈ ప్లమ్‌ది మిస్ట్ అనమాట. ఇది ఫస్ట్ టోనర్‌లా యూజ్ చేస్తారు. స్నానం చేసి రాగానే కొంచెం డ్రై అవుతుంది కదా! మిస్ట్ యూజ్ చేసి తర్వాత సీరమ్ యూజ్ చేస్తాం కదా! గ్రీన్ టీ ఇది. లేదంటే మనం ఇలాగా లాంగ్ డే బయటెళ్ళి సన్ స్క్రీన్ అంతా యూజ్ చేసుకొని జిడ్డు జిడ్డుగా అయిపోయి ఒక రకంగా అయిపోతుంది. అప్పుడు ఇది ఎలా అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తదనమాట. అందుకనే ఇది ఎ ఈ స్క్రీన్ కవర్ అవుతుంది. ఏంటి నేనేదో పెద్ద ప్రమోషన్ చేసినట్టు పెట్టాను. ఏం ప్రమోషన్ లేదు ఏం లేదు. తర్వాత అది నా ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వడానికి ఇచ్చాను. ఇది కొత్తగా ఉంది కదా! బ్రైట్నింగ్ అంటే కొనేస్తా నేను. అందుకనే ఈ ప్లమ్ నుంచి కొత్తది. 'నయాసినమైడ్ 3% రైస్ వాటర్ టోనర్' అంట ఇది. సో, ఇది ట్రై చేద్దామని తెచ్చుకున్నా. అంటే మార్నింగ్, ఈవినింగ్ ఫేస్ వాష్ చేసిన వెంటనే టోనర్ పెట్టుకోవాలి. టోనర్ పెట్టుకున్న తర్వాతనే ఇది ఇప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ సన్ స్క్రీన్ పెట్టుకున్నా. అయ్యో! ఇది కొంచెం ఇలా తిప్పాలనమాట. తిప్పితే అన్‌లాక్ అవుతుంది. తర్వాతొస్తుంది. ఆ మినీ ఫ్యాన్ ఉంటే బాగుండేది. తెచ్చుకోలేదు. ఎక్కడ పోయిందంటో. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ టక్ బెటర్ తెలుసా? ఎందుకంటే అప్పుడప్పుడు ఈ మూత లూజ్ అయిపోయి నొక్కుకుపోతూ ఉంటుంది బ్యాగ్‌లో. కానీ ఇదేంటంటే లాక్ లోపలే ఇచ్చున్నారు కాబట్టి బావుంది. ఇంకొకటుంది మస్ట్ ట్రై చెప్పాలి నేను. మోస్ట్ ఆఫ్ ద మేకప్ ఆర్టిస్ట్‌కి తెలిసే ఉంటుంది. మేకప్ ఏసుకునే వాళ్ళందరికీ. ఇప్పటి వరకు నాకు ఇది పేరు చదవడం రాలా. కానీ నేను ఇదే వాడుతున్నా. ఇదొచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట. ఏంటి ఎంబ్రియోలిసిస్ ఇదే చదవగలను. నాకు రాదు. సో, ఇదనమాట. ఇది బుడ్డదే. ఏంటి ఈ బుడ్డదే ఎంత ఎంత 1300 1300 400 ఎంతో వచ్చింది. ఎంత ఇది మరి ఇంతుంది. 75 గ్రామ్స్ ఎంతో ఇది మొత్తానికి. గుడ్డిది. దీనికంత కాస్ట్. మేకప్ ఆర్టిస్ట్ అందరూ ఎంతెంత పెద్ద పెద్దవి వాడుతా ఉంటారు. నాకిదే సరిపోతుంది. ఇదే 6 మంత్స్ వచ్చేస్తుందనమాట. ఇది దేనికి రెగ్యులర్ యూజ్ కాదు. అంటే రెగ్యులర్‌గా మేకప్ ఏస్తాం కాబట్టి రెగ్యులర్ యూజ్ అనే చెప్పాలి. బిఫోర్ మేకప్ ప్రెప్ చేసుకునేటప్పుడు మాయిశ్చరైజ్డ్‌గా ఉండాలంటే ఇది. అండ్ దీని స్మెల్ వచ్చేసి లిల్లీ స్మెల్ మన జాస్మిన్ స్మెల్ లాగా వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటది. మామూలుగా నాకు ఫ్లవర్స్ అంటే చిరాకు గానీ, ఇది మాత్రం బావుంటుంది స్మెల్. సో, అది మ్యాటర్. యాహ్! ఓకే గాయ్స్. సో, అన్‌పాకింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడేంటంటే, ఈ చెత్త అంతా లోపల పెట్టాలన్నమాట. లేకపోతే నాకు ప్యాకింగ్ అయిపోతది. చిటింగ్ తిడింగ్, తిడింగ్ 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 టిన్. ఇయి ఎక్కడి నుంచి తయారు చేస్తారో భలే ఉన్నాయబ్బా ఇవి. తరన్ తరన్. చూసారా? అన్‌పాకింగ్, ప్యాకింగ్ వీడియోస్ అన్నీ కలిపి పెడుతున్నాను మీకోసం.
అన్నీ బాక్సుల్లో పెట్టాననమాట నాకు చిరాకు. కాకపోతే ఇది మాత్రం బాక్స్‌లో పెట్టి పెడతా. ఎందుకో చెప్పండి చూద్దాం? మూత త్వరగా ఊడిపోతది కాబట్టి. ఇది మాత్రం బాక్స్‌లో పెట్టి ప్యాక్ చేసుకుంటా. ఇంకొకటి ఏదో ఆర్డర్ పెట్టాను. మర్చిపోయాను. ఇంకొక కొరియర్ రావాలి. అది ఇంకా రాలేదు. వస్తే చూద్దాం. ఇదేదో కొరియన్ బ్రాండ్ అనుకుంటా. ఆహ్, మొత్తం కొరియన్‌లో రాసున్నారు. నేను చూసారా కత్తులు, కటార్లు ఎలా ఓపెన్ చేయాలో తెలవక కానీ ఈజీగానే కట్ అయిపోయింది. ఎందుకంటే కొంచెం ఓపెన్ అయింది కాబట్టి మనకి ఈజీగా ఉంది. సో, అదనమాట. మొత్తానికి మన అన్‌పాకింగ్ వీడియో అయిపోయింది. సో, ఏం చెప్దామనుకున్నా నాకు ఈ యూట్యూబ్‌లో ఇలా లడ లడ వాగడం రాదు కాబట్టి ఏం చెప్దాం అనుకున్నాను కూడా మర్చిపోయాను. హ్మ్. ఆ! ఇంకా ఇలా అన్‌ప్యాకింగ్ వీడియోస్, కొత్త డ్రెస్సులు, తర్వాత మేకప్ ట్యుటోరియల్స్, తర్వాత మర్చిపోయాను మెయిన్ థింగ్ నేను వంట బాగా చేస్తాను. సో, వంట రెసిపీలు కూడా పెడదామనుకుంటున్నాను. సో, తప్పకుండా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను త్వరలో 3 లాంగ్వేజెస్ 3 లాంగ్వేజెస్‌లో మన యూట్యూబ్ ఛానల్ నేను చేయబోతున్నాను. అది ఎలాగనేదైతే నాకు తెలీదు గానీ ఖచ్చితంగా చేస్తాను. ఓకే. అంటిల్ దెన్ బాయ్ ఫ్రమ్ టోనిషా టాక్స్.